అప్పుల గురించి, ప్రభుత్వాల అప్పుల గురించి మాట్లాడుతున్నాం. వాళ్ళు ఈ ప్రభుత్వం ఎంత అప్పు ఉంది, అంత అప్పు ఉంది, గత ప్రభుత్వం ఎంత చేసింది, ఈ ప్రభుత్వం చేసింది విమర్శించుకుంటుంటారు రోజు వైసీపీ వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు. ఈ రెండు పార్టీలు కూడా ప్రజల అప్పుల గురించి మాట్లాడాలి. అధికారం ఉన్నప్పుడు కానీ, ప్రతిపక్షం ఉన్నప్పుడు కానీ వీళ్ళు ప్రజల అప్పుల గురించి మాట్లాడలేదు. ఒక్కొక్కరు ఎన్ని వేల రూపాయలు, ఎన్ని లక్షల రూపాయలు అప్పులు ఉన్నారు. అప్పులు లేకపోతే రోజు బతకగలిగినటువంటి స్థితి లేదు. ఎట్లా తీర్చాలి వీటిని? అందుకని కొంప, గోడు, భూమి ఏదుంటే అది అమ్మేసుకుంటున్నారు. ఈ అప్పుల బలి ఇంతకుముందు ఎప్పుడో పెద్దవాళ్ళు సంపాదించిన అసైన్ భూమి ఉంటే ఆ అసైన్ భూమికి 5,000, 10,000 ఇస్తామంటే ఎంతకంత వచ్చింది అని చెప్పిన దాన్ని అమ్మేసుకుంటే వాటిని కొనుక్కొని బ్యాంకుల్లో తాకట్టు పెట్టి వాటిని పెద్ద ఎత్తున భూ యజమానులు అయిపోతున్నారు. భూములన్నీ ఇప్పుడు కార్పొరేట్ కంపెనీలకి, భూస్వామి చేతుల్లోకి వెళ్ళిపోతా ఉన్నాయి. మరి భూములు పోయి, ఉపాధి పోయి, పని లేక ఎలా బతకాలి జనం? ఈరోజు రాష్ట్రం ఎదుర్కొన్న సమస్యలు ఇది. వీటిని గురించి మాట్లాడలేదు మన పాలకులు. అభివృద్ధి చేస్తామంటున్నారు. రైతుల అభివృద్ధి, కూలీల అభివృద్ధి, కార్మికుల అభివృద్ధి కాకుండా ఎవరు అభివృద్ధి?